రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అడ్డంగా దొరికిపోయిన దొంగ అని, డ్రామారావు మాటల్ని తెలంగాణ సమాజం నమ్మబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ కేసులో కేసీఆర్ను కూడా విచారిస్తారని అద్దంకి దయాకర్ అన్నారు. ఇక ఇదే అంశంపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు. చెప్పండి, మీరేమో ఫోన్ ట్యాపింగ్ కేసులో దొంగలు దొరికిపోయారు అంటారు, వాళ్ళేమో ఈ బొగ్గు కుంభకోణంలో 6,000 కోట్లు దోసుకోవడానికి వాళ్ళ మధ్య పంచాయతీ అవన్నీ బయటపెట్టినందుకే మా మీద ఈ ట్యాపింగ్ అంటగట్టారని చెప్పేసి. మనతో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు. చెప్పండి, మీరేమో ఫోన్ ట్యాపింగ్ కేసులో దొంగలు దొరికిపోయారు అంటారు, వాళ్ళేమో ఈ బొగ్గు కుంభకోణంలో 6,000 కోట్లు దోసుకోవడానికి వాళ్ళ మధ్య పంచాయతీ అవన్నీ బయటపెట్టినందుకే మా మీద ఈ ట్యాపింగ్ అంటగట్టారని చెప్పేసి బీఆర్ఎస్ కేటీఆర్ హరీష్ రావు టాకింగ్ పాయింట్స్ కొన్ని ఉండాలి కదా కౌంటర్ చేయడానికి. దొంగ దొరికినప్పుడు నేనేం దొంగతనం చేయలేవు, ఆయన చేయమంటే చేసినా మరి వాళ్ళు చేయలేదా, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక డిఫెన్సివ్ స్టేట్మెంట్స్ కు వాడుకుంటారు. కానీ గత 9.5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అకృత్యాలకి ఇప్పుడు విచారణ రూపంలో వస్తున్నందుకు తట్టుకోలేక ఆ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా తెలంగాణ ప్రజలకు అంతా తెలుసు ఏం జరిగింది ఆ 9.5 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా ప్రజలకు స్పష్టంగా తెలుసు. తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది కాంగ్రెస్ ఆకృత్యాలు, కాంగ్రెస్ దోపిడీలు, కాంగ్రెస్ అక్రమాలు అని చెప్పేసి కేటీఆర్ చెప్పారు. అంటే మనం అనక ముందే దొంగ అన్నట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళు తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా వంచింది, దోపిడీ చేసింది అనేది ప్రజలకు కనుక్కున్నారు. కాబట్టి వాళ్ళని బండకేసి బాధించారు. ఇంకా వాళ్ళకి అది అర్థం కావట్లేదు. కాబట్టి మాకున్న అంశం ఏంటిది, ప్రజాపాలన ఎట్లా కొనసాగించాలి, ఉన్న ఆర్థిక సమస్యల నుంచి ఎట్ట ప్రజల్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన తప్పితే వీళ్ళ గురించి చట్టాలు, న్యాయాలు, మనం వేసిన సిట్లు, ఎంక్వైరీ సంస్థలు చూసుకుంటే వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ప్రజాపాలన అంటారు, వాళ్ళని దోపిడి పాలన, దొంగల పాలన, రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పాలన అని చెప్పేసి మరి అడిగొస్తారు. దోపిడి పాలనే ఉంది, ప్రజాపాలనే ఉంది అని తేల్చుకుందాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా అసలు వాళ్ళకి ప్రశ్నించే నైతిక హక్కునే కోల్పోయిన తర్వాత వాళ్ళ మాటకు విలువ ఉంటుందని ఎట్లా అనుకుంటున్నారు? ఇంతలా తెలంగాణ ప్రజలు దోచుకొని కూడా ఇంకా తెలంగాణ సమాజానికి మేము రిప్రజెంటేటివ్స్ అనుకోవడం అనేది అది వాళ్ళ యొక్క భ్రమ, అంతకు మిక్కిలి ఏం కాదు. అదే అంటుండే కేటీఆర్. ఏంటంటే రేవంత్ రెడ్డి సవాల్కి సిద్ధం, రేవంత్ రెడ్డి రమ్మని ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను కేటీఆర్ చెప్తున్నాడు. కేసీఆర్ రమ్మను, ఎక్కడికి రమ్మంటే అక్కడికి రేవంత్ రెడ్డి గారు వస్తారు. ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే ముఖ్యమంత్రి లేకపోతే మీలాగా చీప్ టాక్టిక్స్ ప్లే చేసేటైనా. కాబట్టి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు వస్తారు. దాన్ని బట్టి మీ నాయకుడిని, మీ డాడీ కూడా అనొద్దు, మీ నాయకుడిని రమ్మనండి. ప్రజల కొరకు కొట్టాడమని చెప్పేసి ఆయనకేమో ప్రతిపక్ష పాత్రిస్తే ఆయన ఇంట్లో ఉంటుండు. మీలాంటి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఉంటుంది? ప్రధానంగా డైవర్ట్ పాలిటిక్స్ కి కాంగ్రెస్ తెరలేపింది. రేవంత్ రెడ్డి పాల్పడుతున్నాడు. అమలు కావట్లేదు, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఎంత దొంగల రాజ్యం అమలవుతుంది తెలంగాణలో. సో మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఈ డైవర్ట్ పాలసీకి తెరలేపారు అనేది ఆరోపణ. ఇప్పుడు తెలంగాణ అమరవీరులు సాధించిన రాజ్యం, తెలంగాణ త్యాగదనుల రాజ్యం, దోపిడీ రాజ్యంగా మార్చింది మీ కుటుంబమే. కాబట్టి అలా మీరు దోపిడీదారులుగా ఉన్నారు కాబట్టి అందరినీ కూడా దోపిడీదారులు, పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చంగా అనిపించినట్టు వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. కాబట్టి అలా ఏ విధంగా ఒక సామాన్యుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుడు ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజల్ని ఆదుకుంటుండో ప్రజలకు తెలుసు. మీలాంటి బట్టేబాజీ ముచ్చట్లు మాట్లాడేటోళ్ళను, అబద్ధాలు చెప్పేటోళ్ళను మేము పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అసలు మీ మాటకు విలువ, గౌరవం ఇవ్వాల్సిన అవసరమే లేదనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది. ఖబర్దార్ కూడా పోలీసులు కూడా బెదిరిస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తొత్తులుగా మారారు పోలీసులు. రేవంత్ రెడ్డి చెప్పినట్టే పోలీసులు ఆడుతున్నారు. సో ఖబర్దార్ మీ సంగతి తెలుసా మేము అధికారంలోకి వచ్చాక అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన ఉడత ఊపులకు ఓడి భయపడుతారని, ఆయన ఖబర్దార్ అంటే యువతలు భయపడుతూ ఇవ్వడని. ఫస్ట్ అధికారులను మంచిగా పనిచేసుకుంటూ నాశనం చేసిందే వాళ్ళు. ప్రభాకర్ రావు గారైనా మిగతా ఎవరైతే అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ ప్రాణాన వాళ్ళని వదిలేయకుండా వాళ్ళని చెడగొట్టి, వాళ్ళని ఎంక్వైరీల పేరు మీద వాళ్ళకు మానసిక అశాంతిని గురి చేసి, వాళ్లకు వ్యక్తిత్వ హరణం చేసి, వాళ్లను లొంగ తీసుకొని చేసినందుకే మీకు ఈ కర్మ పట్టింది. మీకు ఇంకా మీరు అధికారంలోకి వస్తారని మీరు పగటికల్గా అంటారు కానీ ఎవడు ఊహించట్లేడు. వాళ్ళ అధికారులను బెదిరించినంత మాత్రం ఎవరు బెదిరిపోతారు అనుకోవడం అనేది ఒక భ్రమ. నీ యొక్క పిచ్చి ప్రియాలాపాలను ఎవరు పట్టించుకోకపోగా నవ్వుకుంటారు అనే విషయం తెలుసుకుంటే మంచిది. నిజంగా ఒక ఉద్యమకారుడిగా మీ గతంలో మీ ఫోన్ కూడా ట్యాప్ చేశారు, మిమ్మల్ని కూడా ఇబ్బందులకు గురి చేశారు అనేది కూడా మీరు గతంలో పోలీస్ అధికారులకు కూడా మీరు వాంగ్మూలం కూడా ఇచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నిజంగానే హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ కుటుంబం, కాంగ్రెస్ నేతలతో పాటు అధికారుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం. నిజంగానే
నిజంగానే వీళ్ళ పాత్ర ఉంది అంటే వీళ్ళపై చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఎందుకంటే ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ అంతా ఏదో లొటపీస్ కేసులు పెట్టి బనాయిస్తుంది, భయపడి మాకు ప్రతిపక్ష బీఆర్ఎస్ కి భయపడి లొటపీస్ కేసులతో బనాయిస్తుందని కూడా ఆరోపిస్తున్నారు. నిజంగా తీసుకుంటారా చర్యలు? నాకైతే 18 నుంచి మరీ సీరియస్ గా నా ఫోన్ ట్యాపింగ్ లో ఉందని నాకున్న సమాచారం, నాకు తెలుస్తున్నది, నాకు ఇంటర్నల్ గా వస్తుంది. నేనేం ట్యాపింగ్ ఏం భయపడను, ఎందుకంటే తప్పు చేసేటోడు దేనికైనా భయపడతాడు. కాకపోతే నా స్ట్రాటజీస్ తెలిసి ఉండొచ్చు, నా స్ట్రాటజీస్ తెలిసి వాళ్ళు మనల్ని వీకేది ఉన్నది. కానీ ఈ పరిస్థితులు ముఖ్య నాయకులకు కూడా ఆపాదించి ఆ పరిస్థితులను ఏమంటాము వ్యక్తుల యొక్క సమాచారాన్ని తెలుసుకొని వాళ్ళను బెదిరియడానికో వాళ్ళను సబటైజ్ చేయడానికి ఒక ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యులు ఎవరైనా సరే శిక్షార్హులు కదా. బాధ్యులు వాళ్ళే అయితే వాళ్ళకు కూడా శిక్షలు పడతాయి, అరెస్టులు అయితే. అరెస్ట్ ఏంది, జైలు కూడా పోతారు. వాళ్ళు నిజంగా మేము బట్టగాల్చి మీద వేస్తున్నామని కనుక సిట్టో కోర్టో భావిస్తే వాళ్ళకేం సమస్య, వాళ్ళు హాయిగా బయటపడతారు కదా. కాబట్టి భయం ఎందుకు, ఈ లొట్ట పీసులు ఎందుకు, తుస్సుబూసులు ఎందుకు? ఒక బిగ్ బాస్ ఖచ్చితంగా దీంట్లో ఉన్నాడు, బిగ్ బాస్ కూడా బాధ్యత వహించాల్సిందే అన్నారు. నిజంగా బిగ్ బాస్ కేసీఆర్ డెఫినెట్ గా బిగ్ బాస్ అది ఎవరైనా సరే, కేసీఆర్ అయినా ఇంకెవరైనా, ఇంకా వెనకటి సినిమాలో చివరికి ఏదో బ్లాక్ షేడ్ తో బయటకు వెళ్తాడు, ఆయన ముఖం బయటపడ్డాడు, ఇంకెవరు బయటపడ్డా కూడా ఎవరైనా శిక్షార్హులు. తప్పు చేసినోడు శిక్షార్హుడు, తప్పు చేయనోడు ఎక్కడికి పోయినా కూడా శిక్ష పడదు. తప్పు చేయకపోతే బాధపడకండి, తప్పు చేస్తే ఒప్పుకోండి, ఇంతే. ఇది పరిస్థితి. ఎవరైనా సరే బిగ్ బాస్ అయినా ఇంకా ఎవరున్నా సరే తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, తప్పు చేయకుంటే ఖచ్చితంగా ఎలాంటి శిక్ష పడదు. ఖచ్చితంగా డైవర్ట్ పాలిటిక్స్ కు పాల్పడేది కేసీఆర్, అంటే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలే. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పు చేశామనే ఒక భయం ఆందోళనలో కనపడుతున్నట్టు కూడా ఎమ్మెల్సీ అద్దెంక దయాకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆనంద్తో శ్రీనివాస్, మాహా టీవీ, హైదరాబాద్. మనతో పాటు ఎమ్మెల్సీ. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ జన్మదిన